కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతికి అంతులేనిది. ఇటీవల ఇరిగేషన్లో 9 కోట్ల రూపాయల దోపిడీ చేశారని, వాటిని ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండుపల్లి భరత్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన పట్టణంలోనే వైట్ హౌస్ కన్వెన్షన్ హాల్లో బీజేపీ నాయకులతో కలిసి రాబోయే ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ కోసం కృషి చేయాలని నాయకులతో కలిసి చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తమ ఫోటో వేసుకుని ప్రజల్ని మాయ చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అభివృద్ధి చేసింది శూన్యమని అన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో టికెట్ కూడా రాదని, ఆయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తే సంతోషిస్తామని తెలిపారు. అధిష్టానం ఒకవేళ టికెట్ ఇచ్చినా ఓడిపోవటం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయన చేసిన దోపిడీ దుర్మార్గాలు కావలి ప్రజలకు తెలుసన్నారు. గ్రావెల్ మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. ఆయన అవినీతి మొత్తం కావలి ప్రజలకు తెలుసన్నారు. అలానే ఇటీవల కాలంలో ఇరిగేషన్లో 9 కోట్ల రూపాయల నిధులను దోచుకున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానని, అలానే మున్సిపల్ నిధులను కూడా స్వాహా చేసిన వాటిని ప్రజల ముందు పెడతామన్నారు. కావలి పట్టణంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, కనీసం తుమ్మలపెంట రోడ్డు, ముసునూరు రోడ్డు, ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. పెద్ద పవని రైల్వే బ్రిడ్జి కూడా అసంపూర్తిగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, బీజేపీ బోగోలు, అల్లూరు, కావలి మండలాల అధ్యక్షులు నూకసాని శ్రీనివాసులు, కన్యకూరు శ్రీనివాసులు, మామిడాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, బీజేపీ నాయకులు మంద కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారి ఇంటి ముందు మళ్ళీ కట్టుబడి ఉన్న వారి ఇంటి ముందు ఉన్నటువంటి కోట్ల రూపాయల సైటు, వారి పక్కన ఉన్నటువంటి కాలంలో ఆక్రమించినటువంటి కోట్ల రూపాయల సైటు ఎందుకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అలాంటి వ్యక్తిని మళ్ళా ఈ రోజు ఓట్ల కోసం తిరుగుతున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమన్నా మాట్లాడితే మన యొక్క పర్సనల్ విషయాలు లేకపోతున్నా, పర్సనల్ విషయాలు లేకపోతే మీ పుట్టు పూర్వం మొత్తం తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరు దోచుకున్న దానికి సమాధానం చెప్పండి. అలాంటివి కాకుండా మీరు అక్కడున్నారు ఇక్కడున్నారు అనే మాటలు మానుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మీరు చేసింది ఏమి లేదు. ఇప్పటి వరకు కూడా తుమ్మలపేట రోడ్డు ఏమన్నా కనీసం ఒక తట్టెడు మట్టేసారా? ఈరోజు ముసరోడ్డు ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా లేదు, అనేక సార్లు చెప్పాం. అయినా సరే వీళ్ళకి ఎలాంటి చలనం లేదు. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది తెలుసా? కమిషన్ల కోసం, ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇవన్నీ ఆగిపోయాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక భరత్ కాదు, మీ అందరికి తెలిసినటువంటి విషయం. అందువల్ల అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మాత్రం ఫ్లైఓవర్ వేసింది వారు ఉన్నంత వరకు. కానీ ఈయనేం చేశాడు? కమిషన్ల కోసం దాన్ని ఆపినందు వాస్తవం కాదు. నిజంగా చెప్పండి. ఈరోజు చర్చకు రమ్మని చెప్పండి. వాస్తవం కాదా? ఇవన్నీ ఎందుకు ఆగిపోయినాయి? తుమ్మలపేట రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నీకు ఫ్లైఓవర్ కలుగోలం గుడి దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఒక్కసారి ఈ యొక్క ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం కూడా ఎక్కడో ఉండి మాట్లాడకుండా ప్రజల్లోకి రావాలి. ప్రజలు వాళ్ళ వ్యక్తి ఎవరో వాళ్ళకే దిక్కుమక్కు లేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రతిపక్షం కూడా దీనిలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి విషయాలని కూడా బయటకు తేలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా ఉంది. ఇకనైనా తెలుగుదేశం ప్రతిపక్షాన్ని కూడా ముందుకు రావాలి ఈ విషయాల్లో పోరాడడం కోసం అని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి రాబోయే రోజుల్లో కూడా పోటీ చేయబోతున్నాం. మీకు ఇంకొక విషయం, మన గౌరవ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిని, కుంభకోణాన్ని మరికొన్ని రోజుల్లో మీకు ఒక పెద్ద విషయాన్ని మీ అందరి బయట సాక్ష్యాలతో సహా ఈ యొక్క కావలి నియోజకవర్గంలో ఏం జరిగిందనేదే మీ ముందు ఉంచబోతున్న డేస్లోనే ఉంచబోతున్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్ని కోట్లు బిల్లు జరుగుతుంది, అదేవిధంగా ఇరిగేషన్లో ఏం జరుగుతుంది అనేది మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాను. సాక్ష్యాలతో సహా 9 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టబోతా ఉన్నా. ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే కన్సర్న్లో ఉన్నటువంటి అధికారులు వారికి లొంగిపోయి ఈ యొక్క కావల్లో ఉన్నటువంటి కావల ప్రజల యొక్క ఆస్తులను కానీ కావల ప్రజలకు చెందాల్సినటువంటి ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కూడా ఈ రోజు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి
అధికారులకు ఉంది. అదేమంటే పోలీసులను ఉపయోగిస్తా ఉన్నారు. ఇప్పుడు చూసాం తెలంగాణలో ఒకసారి చూస్తే అధికార పార్టీ నిన్నటి వరకు ఏ విధంగా చెప్పుకుందో, ఏ విధంగా అయిందో ఒకసారి ఆలోచించండి. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ వైసీపీకి అక్కడ 39 సీట్లన్న అధికార పార్టీకి వచ్చాయి.